చూడండి, ఇది స్టవ్ మనకి 3 పొయ్యిల స్టవ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి చాలామంది భ్రమపడుతుంటారు, 3 పొయ్యిలు ఇంట్లో ఉండకూడదు, అమ్మో ఏంటో జరిగిపోతే ఏటో హాని అవుతుంది అని అనుకుంటారు. అట్లాగేమీ ఉండదు. 3 పొయ్యిలు ఇంట్లో మనం స్టవ్ పెట్టుకోవచ్చు. మనకి ఎటువంటి హాని అయితే జరగదు, ఎటువంటి ప్రమాదం అయితే జరగదు. కాకపోతే 3 పొయ్యిల స్టవ్ ఏంటంటే మనం 3 ఉన్నప్పుడు 3 ఒక్కసారి వెలిగించకుండా మనం 3 పొయ్యిల మీద పెట్టాలనుకునేటప్పుడు ముందు రెండింటి మీద పెట్టుకొని, ఏదో ఒక దాని మీద రెండింటి మీద పెట్టుకొని 2 వెలిగించిన తర్వాత 3వది మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. 3 ఒక్కసారి వెలిగించకూడదు, 2 వెలిగించుకోవాలి. మనకి హాని అంటే 3 ఒక్కసారి వెలిగించకుండా దాన్ని ఎటువంటి హాని అయితే అవ్వదు. 3 ఒకసారి వెలిగించుకోకుండా 2 వెలిగించుకొని తర్వాత 3వది మనం యూజ్ చేసుకోవచ్చు. 3 పొయ్యిలు ఉండడం వల్ల మనకి ఎటువంటి హాని అయితే జరగదు. చాలామంది భ్రమపడుతుంటారు, అమ్మ 3 పొయ్యిలు ఉంటే ఏంటి అయిపోతుంది, మనకి ఇబ్బందులు ఏమన్నా వస్తాయి కావాలనుకుంటారు. అటువంటి ప్రమాదం అయితే మనకి జరగదు, హాని అయితే జరగదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 4 పొయ్యిలు ఉండడం వల్ల మనకి ప్లేస్ అయితే మనకి ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే కిచెన్ రూమ్ మనకి చిన్నది ఉన్నప్పుడు 4 పొయ్యిలు అంటే మనకి 3 పొయ్యిలు చూడండి, 2 పొయ్యిలు ఉన్నట్టే మనకి 3 కూడా ఉన్నాయి. అంతే ప్లేస్ పడింది. 3టికి 2టికి ఎంత ప్లేస్ పడుతుందో 3టికి కూడా అంతే ప్లేస్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ 4 పొయ్యిలు ఉన్నప్పుడు ఇంకా మనకు వెనక్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు ప్లేస్ సరిపోదు. ఆ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవడానికి అవ్వదు, ప్లేస్కి మనకి కలిసి రాదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన 4 పొయ్యిలు ఇంట్లో ఉన్నప్పుడు 4 పొయ్యిల మీద మనకు వంట వేగం అయిపోతుంది. 4 పొయ్యిల మీద పెట్టుకున్నా పర్వాలేదు అని అనుకుంటాం. వంట వేగం అయిపోవడానికి వండేది మనమే కదా, ఎవరో వండుతున్నారా ఏంటి, ఇద్దరేసి వండుతున్నారా ఏంటి, మనం ఒక్కలమే వండుకుంటాం. అలాంటప్పుడు 4 పొయ్యిలు ఎందుకు, 3 పొయ్యిలు అయితే మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మనకు ప్లేస్ కలిసి వస్తుంది. 4 పొయ్యిలు ఉండడం వల్ల వంట వేగం అయిపోతుంది. 3 పొయ్యిలు ఉండడం వల్ల కూడా మనకి క్యారేజ్ ఉన్న 3 పొయ్యిల మీద కూడా కదా మనకి క్యారేజ్ ఉన్న వేగం ఎర్లీగా అయిపోద్ది అనమాట. 3 పొయ్యిలు యూజ్ చేసుకోవచ్చు. 4 పొయ్యిలు తీసుకోవద్దని కదా, 4 పొయ్యిలు తీసుకోవడం వల్ల బర్నర్లు 4 కడుక్కోవాలి, ఈ 4 పొయ్యిలు క్లీన్ చేయాలి. ఇవి ఒకటే కాదు కదా, ఇవి క్లీన్ చేయాలి, ఇవి 4 కడగాలి. అలా మనకు ఒకటి తగ్గిపోతుందిగా, మాకు పొయ్యి తగ్గుతుంది, ఒకటి మనకి ఇది కూడా మనకు కడుక్కోవడానికి తగ్గుతుంది అనమాట. అలాగా మనకి వంట కూడా ఎర్లీగా అయిపోతుంది 3 ఉండడం వల్ల. కాకపోతే 3 ఒక్కసారి వెలిగించకుండా, 3 ఒక్కసారి వాడకుండా 2 వాడిన తర్వాత 3వది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మనకి ఎటువంటి హాని అయితే జరగదు. అందుకని మనం ఏంటంటే 3 పొయ్యి మనం తీసుకోవచ్చు, మనకి ఎటువంటి హాని అయితే మనకి జరగదు. చక్కగా ఎవరైనా మనం తీసుకోవాలి వంట క్యారేజ్కి. ఇప్పుడు చాలామంది క్యారేజీలు గాబరాగా ఎర్లీగా అవ్వాలనుకుంటారు కాబట్టి అందుకని మనం 3 పొయ్యిలు తీసుకొని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి హాని అయితే జరగదు. ఎవరు భయపడకుండా 3 పొయ్యిల స్టవ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.